పార్టీ 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇండియా కూటమి పేరుతో బీజేపీయేతర ప్రతిపక్షాలన్నిటినీ ఒక వేదిక తీసుకొచ్చింది. అయితే ఇండియా కూటమి ప్రయోగం విజయవంతమవుతుందన్న ధీమా ఎవరిలోనూ కనిపించడం లేదు. కాగా హస్తం పార్టీతో ఇండియా కూటమిలోని అనేక భాగస్వామ్య పక్షాలకు విభేదాలు వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికలు తరుముకొస్తుండటంతో మళ్లీ భాగస్వామ్య పక్షాలు సర్దుకున్నాయి. ఇంతకీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు రాకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి ప్రజాబలమే పునాది. ప్రజాబలమే పునాదిగా ఉన్న నాయకులే చరిత్రలో మాస్ లీడర్లుగా నిలిచారు. ఇన్నాళ్లు అంతఃపుర రాజకీయాలకే పరిమితమైన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం మాస్ లీడర్ గా ఎదిగే పనిలో బిజీగా ఉన్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు. వాళ్లతో మనసు విప్పి మాట్లాడుతున్నారు. సామాన్య జనం మాటలను శ్రద్ధగా వింటున్నారు. కిందటి ఏడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ కార్పెంటర్ అవతారమెత్తారు. ఢిల్లీలోని అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్ అయిన కృతినగర్ లో రాహుల్ పర్యటించారు. అక్కడ వడ్రంగం పనిచేసే వారితో మాట కలిపారు. వృత్తిపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను తెలుసుకున్నారు. రాహుల్ అక్కడితో ఆగలేదు. పనిలో పనిగా వడ్రంగం తయారీలో తాను ఓ చెయ్యి వేశారు. అంతకుముందు రైల్వే కూలీ అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నగరంలోని ఆనంద విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. రైల్వే కూలీల మధ్య కూర్చొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కాసేపు తాను కూడా ఓ రైల్వే కూలీగా మారిపోయారు. ఒంటిపై ఉన్న వైట్ కలర్ టీషర్టు పైన పోర్టర్లు ధరించే రెడ్ కలర్ చొక్కా వేసుకున్నారు. చేతికి పోర్టర్ లైసెన్స్ బిళ్లను కట్టుకున్నారు. రాహుల్ రైల్వే కూలీ గెటప్ వేసుకోవడంతో ఆయన చుట్టూ ఉన్న వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆనందాన్ని తట్టుకోలేక చప్పట్లు కొట్టారు. పోర్టర్ డ్రెస్ వేసుకోవడంతోనే రాహుల్ గాంధీ ఊరుకోలేదు. చొక్కా చేతులను మోచేతుల దాకా మడిచి ప్రయాణికుల లగేజీని తల మీదకు ఎత్తుకున్నారు. ఇదే గెటప్ లో రైల్వే కూలీలు బస చేసే గదుల దగ్గరికి వెళ్లారు. గదుల్లోని అధ్వాన్న పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరించారు రైల్వే కూలీలు. ఈ సందర్భంగా రాహుల్ తో సెల్ఫీ దిగడానికి రైల్వే పోర్టర్లు పోటీ పడ్డారు. అంతకుముందు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి వెళ్లారు రాహుల్. మండీలోని చిరు వ్యాపారులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. 2 ఏళ్ల కిందట జులై నెలలో రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. సోనిపట్లోని వ్యవసాయ భూములున్న ప్రాంతానికి వెళ్లారు. అకస్మాత్తుగా ప్యాంటు పైకి లాక్కొని పక్కనే ఉన్న పొలంలోకి దిగారు. అక్కడ రైతులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలు కనుక్కున్నారు. అంతేకాదు ట్రాక్టర్ ఎక్కి దుక్కితున్నారు. రైతులతో కలిసి నాట్లేశారు. అలాగే కిందటేడాది ఢిల్లీ చండీగఢ్ హైవేపై ట్రక్కు నడిపి సోనియా తనయుడు హల్చల్ చేశారు. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. సామాన్య జనంతో మమేకం కావడానికి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కనిపిస్తోంది. సామాన్యుల్లో సామాన్యుల్లా కలిసిపోవడమే తన లక్ష్యం అంటున్నారు రాహుల్ గాంధీ. అయితే ప్రజలతో మమేకం కావడానికి రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లోక్సభ ఎన్నికల్లో వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇండియా కూటమి పేరుతో బీజేపీయేతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక వేదికకి తీసుకువచ్చినా ఆ ప్రయోగం విజయవంతమవుతుందన్న ధీమా ఎవరిలోనూ కనిపించడం లేదు. హస్తం పార్టీతో ఇండియా కూటమిలోని అనేక భాగస్వామ్య పక్షాలకు విభేదాలు వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికలు తరుముకు వస్తుండటంలో మళ్లీ భాగస్వామ్య పక్షాలు సర్దుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి అంగీకరించింది.
అయితే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి కాంగ్రెస్ విఫలమైన అనేక రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ శూన్యతను పూరించడానికి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి జైకొట్టారు పంజాబ్ ప్రజలు. అలాగే ఢిల్లీలో బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ వెనుకబడితే అక్కడ కూడా ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి హస్తినలో ప్రస్తుతం ఆప్ సర్కార్ కొలువుతీరింది. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉండటంతో మమతా బెనర్జీ ప్రాంతీయ భావాలకు అనుగుణంగా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వరుసగా 3 సార్లు పశ్చిమ బెంగాల్లో అధికారానికి వచ్చారు. బెంగాల్లో కాంగ్రెస్ కు చోటు లేకుండా చేశారు. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. అంతేకాదు కాలక్రమంలో ఈ ప్రాంతీయ పార్టీలే బలంగా ఎదిగాయి. స్వాతంత్ర్యం తర్వాత చాలా కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ సర్కార్లు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ కూటమి ఉంది. ఇప్పటి వరకు యూపీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహిస్తుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే యూపీఏ నాయకత్వం కూడా కాంగ్రెస్ చేజారుతుందని జోస్యం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.